ఏదైనా మూవీ వచ్చినప్పుడు దానికి సంబంధించి సీక్వెల్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ మూవీకి సంబంధించిన బ్రేక్ డౌన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ దేవరాకు సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ దేవర చనిపోయినటువంటి టైంలో అంటే ఆ ఫైట్ ఏదైతే జరిగిందో ఆ ఫైట్ ఫస్ట్ టైం మనోడు అక్కడ ఫైట్ చేసి అందరినీ దెబ్బలు కొట్టి పడుకోబెట్టేసిన టైంలో ఒక నార్మల్ గా ఉంటుంది ఆ ట్రీ. కానీ లాస్ట్ లో మనకు చూపించినప్పుడు ఎస్పెషల్లీ మూవీ చూసిన వాళ్ళే చూడండి. సారీ చెప్దాం మర్చిపోయా. ఈ మూవీ చూసిన వాళ్ళే సినిమా చూడండి, ఐ మీన్ ఈ వీడియో చూడండి, సినిమా చూసిన వాళ్ళే స్పాయిల్స్ ఉన్నాయి. అయితే లాస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే కొడుకు ఎన్టీఆర్ ఇట్లా కత్తి దించుతున్నట్టుగా, అంటే దాని గురించి కూడా క్లారిటీ లేదు, దించుతున్నాడా తీయడానికి ట్రై చేస్తున్నాడని, బట్ దిగినట్టుగానే సౌండ్ అయితే ఉంది. సో ఇట్లా దేవరా కూడా ఇట్లా చేయి వదిలేస్తాడు. సో దింపినట్టుగా అనిపిస్తోంది. దానికి ఏమైనా మళ్ళీ ట్విస్ట్ ఉంటుందో తెలియదు కానీ ఆ టైంలో అంటే ఫస్ట్ లో మనకి చెట్టు మామూలుగా ఉంటుంది కానీ లాస్ట్ లో వచ్చేసరికి ఆ చెట్టు ఫుల్ ఫైర్ తో ఉంటుంది. అంటే సెపరేట్ ఫైట్ ఏమైనా జరిగి ఉండాలి లేదా పిడుగుపడి ఉండాలి. జనాలు కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. అంటే ఈ గ్యాప్ కి ఫస్ట్ మనం చూసినటువంటి దేవరా ఫైట్ కి, ఇంటర్వల్ బ్యాంక్ లో దేవరా ఫైట్ కి, లాస్ట్ లో క్లైమాక్స్ లో మనం దేవరా పడిపోయినటువంటి టైం కి చూస్తే గనక ఇంకొక పెద్ద ఫైట్ గ్యాప్ లో ఏదో జరిగింది అనేటువంటిది మనకి క్లియర్లీ కనిపిస్తూ ఉంటది. సో ఆమ్, మరి దీన్ని బేస్ చేసుకుని మనం సెకండ్ పార్ట్ ని ఒక అనుకుని ఒక చిన్న ఎక్స్పెక్టెడ్ స్టోరీ లాగా, ఇదే అని కాదు కానీ జస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడం, మనకు ఉన్నటువంటి థాట్స్ అవన్నీ కలిసి ఒక స్టోరీ కింద మనం అనుకుంటే అల్టిమేట్ గా ఈ మూవీలో ప్రకాష్ రాజే ఫైనల్ గా బిగ్గెస్ట్ విలన్ అన్నట్టుగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే అతని క్లాన్ తో ఈ గ్యాప్ లో ఒక ఫైట్ అన్నా కదా, ఒక బిగ్ ఫైట్, అది ప్రకాష్ రాజే తన క్లాన్ తో ఇదంతా చేయించాడు, ఈ క్లాన్ తో ఇదంతా చేశాడు. అందువల్లే ఈ రకంగా తిరగబడ్డాడు ప్రకాష్ రాజ్. మీకు గతంలో గుర్తుంటే మీకు వీరులు అందరూ కూడా ఒక ప్రాంతం నుంచి వచ్చారని చాలా లాంగ్ బ్యాక్ బ్రిటిషర్ల కాలం స్టోరీ చెప్పాడు కదా. ఆ స్టోరీలో తమ క్లాన్దే పైచే ఉండాలనేటువంటి మొండితనంతో పెరిగిన ప్రకాష్ రాజ్ బ్యాక్ స్టాబ్ చేస్తాడు ఆమ్, ఇతన్ని, దేవరాని అనేది మనకు చాలా ఆ, ఒక రకమైనటువంటి ఎజంప్షన్ కనిపిస్తుంది. అట్లాగే దేవరా బతికే ఉన్నాడు అనేది ఆబ్వియస్లీ. సో దేవరా బతికే ఉన్నాడు, క్యాప్టెన్ సేవ్ చేస్తాడు దేవరాని, సేవ్ చేసి, ఎందుకంటే అంత పవర్ఫుల్ పర్సన్ ఒక చిన్న కట్టి వేడికి చనిపోవడం, మిగతా వాళ్ళు ఎన్నో పోట్లు పడి వాళ్ళు కూడా బతికే ఉన్నారు. సో దేవరా ఖచ్చితంగా ఒక ఎవరైతే క్యాప్టెన్ ఉన్నాడో అతను ఐలాండ్ లో అతన్ని సేవ్ చేసి ఉంచుతాడు ఆ, అని. అండ్ ఇంకొకటి ఏంటంటే దేవరా అండ్ వరాకు సంబంధించినంత వరకు వరా ఎంతసేపు హేట్ చేస్తూ ఉంటాడు దేవరా వెళ్ళిపోయాడు, బట్ అది వెళ్ళిపోవటం వల్ల కాదు, ఇంకొకటి ఏదో జరిగింది, అందువల్లే హేట్ చేస్తున్నాడు అంతగా తన ఫాదర్ ని అనే ఒక యాంగిల్ ని కూడా, ఒక వీళ్ళిద్దరి మధ్య ఇంకొక ఇష్యూ ఏదో జరిగింది కొడుకుకి తండ్రికి మధ్య, దాన్ని కూడా ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో వర కోపంగా ఉండడానికి రకరకాల రీజన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ సముద్రంలో ఈ అస్థిపంజరాలు ఏవైతే స్కెలిటన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫైట్ కూడా సెకండ్ పార్ట్ లో హైలైట్ గా ఉండబోతుంది. అయితే ఆ ఫైట్ ఏదైతే ఈ గ్యాప్ లో జరిగింది అనుకుంటున్నాం ఆ ఫైటా, లేకపోతే అది రివీల్ చేస్తారు కాబట్టి సెకండ్ పార్ట్ లో ఆ ఫైట్, లేకపోతే దానికి సెపరేట్ గా మురుగన్ ఫైట్ ఏదైనా ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్. అండ్ నాకు అనిపిస్తుంది సెకండ్ పార్ట్ లో జాహ్నవి కపూర్ కి కాస్త ఇంపార్టెంట్ రోల్ ఉండే అవసరం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆమ్, ఎవరైతే యతి చనిపోయాడో యతి అనేటువంటి థింగ్ రివీల్ తో పాటు యతికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని బయట పెడుతూ యతి కోసం, యతిని చంపిన దానికి రివెంజ్ గా దయా రాబోతున్నాడని, ఆ దయాయే బాబీ డియోల్ అని దయా బైరా ఇద్దరు కలిసి, అంటే సైఫ్ అలీ ఖాన్ బాబిడియల్ ఇద్దరు కలిసి దేవరా మీదకి వెళ్తారు. దేవరా బ్యాక్ ఎంట్రీ ఇస్తాడు. సో దాంతో సెకండ్ పార్ట్ హైలైట్ అయ్యేటువంటి ఇష్యూస్ కనిపిస్తుంది. దీంతో పాటు వరా కూడా మళ్ళీ ఎలా అయితే పొడుచుకున్నాడో తాను, అతను కూడా మళ్ళీ బతికేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇందులో కనిపిస్తుంది. అయితే అల్టిమేట్ గా ఆఖరికి వచ్చేసరికి ఇందాక ఫస్ట్ లో మనం అనుకున్నట్టు ప్రకాష్ రాజే మెయిన్ విలన్ గా ఇక్కడ డిస్ప్లే అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్లాన్స్ విషయంలో ఆయనకు ఉండేటువంటి ఈగో చిన్నప్పటి నుంచి కూడా వెనకే ఉంటూ దేవరాకి అనేక సార్లు వెన్నుపోటు పొడిచాడు ప్రకాష్ రాజ్ అనే అంశాలు కూడా బయట పెట్టబోతున్నారు అనే ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. దీనికి మనకు వచ్చిన ఐడియాస్ ని జోడించి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఇంకేమనిపిస్తుంది ఈ స్టోరీలో అనేది క్లియర్ గా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఎగ్జాక్ట్ గా గెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనం చెప్పింది జరగ 100% రాంగ్ అయిపోవచ్చు, కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవీ వెళ్ళొచ్చు కానీ, బట్ స్టిల్ మనం అనుకోవడంలో తప్పే ఉంది, జస్ట్ ఒక ఎక్స్పెక్టేషనే కాబట్టి. మీకేమనిపించింది ఇప్పుడు ఈ వీడియో ఒక ఒక 100 మంది చూస్తే అందులో ఒక 10 మందికో లేకపోతే 20 మందికో ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఐడియా. సో వాళ్ళు కంపల్సరీ కింద మీకేం ఎక్స్పెక్టేషన్, స్టోరీ ఎటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి.